అరాచకం మామూలుగా లేదు. బ్లడ్ బాత్, థియేటర్కి వెళ్ళి బ్లడ్ తడిచిపోయింది. ఇది మామూలు బ్లడ్ కాదు. క్రూర మృగాలు నరకడం మొదలు పెడితే మామూలుగా నరకలేదు. నాని కాటేరమ్మ కొడుకు అవతారం ఎత్తాడు. బాక్స్ ఆఫీస్ మొత్తం ఎరిపెక్కిపోయింది. ఇప్పుడు వరకు చూసిన నాని వేరు. ఈ రోజు సినిమాలో చూసిన మాస్ అవతారాలు అయితే గూస్ బంప్స్ తెప్పించాడు. మామూలుగా లేదు. వాట్ ఏ మూవీ అన్న, వాట్ ఏ మూవీ అన్న, వాట్ ఏ వైలెన్స్. నెవర్ సీన్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా వైలెన్స్ అన్న. కేజీఎఫ్లో చూసి వైలెన్స్నే పిత్తరపోయామన్నా. దానికి మించిన వైలెన్స్ ఇచ్చి పడేసాడన్న సినిమాలో అయితే. ఎమోషన్ అన్న, రాజమౌళి ఫైట్ ఎమోషన్ ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం పోతారన్న. అంటే మాలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ తట్టుకుంటారు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ పిల్లలు కానీ వస్తే సినిమా తట్టుకోవడం కష్టం. మనుషుల మధ్య ఉంటే వీరు, మృగాల మధ్య ఉంటే వారు. నిజంగా బీభత్సం. మనం 2020 మ్యాచెస్ చూస్తాం. 10 ఓవర్స్లో స్టార్టింగ్ 6 ఓవర్స్లో పవర్ ప్లేలో 60-70 రన్స్ రావాలనుకుంటా. కానీ స్టార్టింగ్లో ఈ మూవీ ఒక 30-40 రన్సే. తర్వాత ఒక 10 ఓవర్స్ సైడ్ హాఫ్ మూవీ అయ్యేటప్పటికి 100 రన్స్, తర్వాత మొత్తం మూవీ అయ్యేటప్పటికి 250 రన్స్. 20 ఓవర్స్కి 250 రన్స్లా అంత బాగుంటుంది. నిజంగా హిట్ 4కి మంచి లీడ్ ఇచ్చారు. నిజంగా బీభత్సం. నిజంగా స్టార్టింగ్ అంతా క్రైమ్ అనిపిస్తుంది, కానీ తర్వాత స్టోరీ వెళ్ళే కొద్దీ చాలా చక్కగా చూపెట్టారు. నిజంగా శైలేష్ అయితే సైకో ఆయన. నిజంగా ఆయన యూనివర్స్ క్రియేట్ చేయడం అంటే చాలా బాగుంది. సపోర్టింగ్గా ఉండే పోలీస్ ఆఫీసర్స్, మళ్ళీ పాత వాళ్ళు రీయూనియన్ అవ్వడం, మళ్ళీ హిట్ 4కి ఇంకా కొత్త హీరోని చూడము. ఆ హీరో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నిజంగా బీభత్సం. ఆయన కెరీర్లో ఓవర్గా 100కి 100 మార్క్స్. నిజంగా ఆయన కెరీర్ నిజంగా టాటా ఇస్ రేస్. నిజంగా మెల్లమెల్లంగా ఆయన ఎదిగే తీరు మూవీస్ చూసాం. ఈ మూవీలో ఫుల్ మాస్గా అదరగొట్టే బీభత్సం. అంటే చిన్నపిల్లలకి అయితే నిజంగా ముందే చెప్పారు ఏ సర్టిఫికేట్ ఇది అని. ముందే చిన్నపిల్లలకి అయితే ఘోరం, అది తట్టుకోలేదు. అంత తర్వాత స్టార్టింగ్ చూడడానికి అంత పర్లేదంటుంది, కానీ తర్వాత అయితే నరకంగా ఉంటుంది. నిజంగా అది చెమట పట్టేస్తుంది ఏసీ గాలిలో. అమేజింగ్ అన్న మూవీ. ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత నానిని ఒక డిఫరెంట్ లుక్లో చూడడం జరిగింది. ఇలా అంటే వైలెన్స్ ఉంది. ఆ వైలెన్స్లో ఏంటంటే ప్రజెంట్ సొసైటీకి ఏం కావాలనో అందులో చూపించారు. జమ్మూ కాశ్మీర్లో కానీ అరుణాచల్ ప్రదేశ్లో కానీ టెర్రరిస్టులు కానీ అండ్ మాఫియా కానీ డ్రగ్స్ మాఫియా ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఒక పోలీస్ ఆఫీసర్గా ఏం చేయొచ్చు. అండ్ అఫ్కోర్స్ పోలీస్ ఆఫీసర్గా అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో నాని ఉండే, ప్రజెంట్ వచ్చేసి టోటల్ పోలీస్ ఆఫీసర్గా అంటే ఒక సొసైటీలో సైకో పీపుల్స్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది పర్ఫెక్ట్గా చూపించారు. అమేజింగ్ యాక్షన్ అండ్ అమేజింగ్ హార్డ్ వర్క్ ఫర్ ద నాని. హీరోయిన్ ఈజ్ సూపర్. నానికి సపోర్టింగ్ రోల్లో ఉంది పోలీస్ ఆఫీసర్గా. సో టోటలీ సొసైటీలో జమ్మూ కాశ్మీర్లో మన రీసెంట్లీ ఎలా అటాక్ అయ్యిందో ఈ సైకో పీపుల్స్ వల్ల. సో ఎవ్రీ పోలీస్ ఆఫీసర్కి ఈజ్ ద ఐ ఓపెన్. సో ఇట్స్ అ గుడ్ మూవీ ఫర్ టు సీయింగ్ ద సొసైటీ అనుకో.